ఎవ్రీవన్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఈ రోజున నిద్రలోకి వెళ్ళి 4 నెలల తర్వాత నిద్రలేస్తాడనమాట. అందుకని దీన్ని శయన ఏకాదశి అంటారు. అలాగే హిందువులందరూ ఏంటంటే ఈ తొలి ఏకాదశి నుంచి పండగలు అనేవి అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ తొలి ఏకాదశిని కూడా మంచిగా జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మనం ఏం సమర్పించినా సమర్పించకపోయినా తులసి దళం సమర్పించి మనం మనస్ఫూర్తిగా ఆయన ఘన పూజ చేసుకుంటే మన కోరికలు కానీ మన ఏముంటే అవైతే నెరవేరుస్తాడు. ఇంకా తర్వాత అనేది మన స్తోమతను బట్టి మన ఇష్టాన్ని బట్టి చేసుకోవడమే. ఏం చేసుకున్నా ఆడంబరాలకైతే ఖచ్చితంగా వెళ్ళొద్దు అని అయితే కనుక నేను చెప్తున్నా. మనకి ఎంత ఉందో దాంట్లోనే చేసుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు. అలాగే ఈ ప్రతి పండక్కి మా ఇంట్లో అయితే పులిహోర ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది నిమ్మకాయ పులిహోర అవ్వచ్చు, చింతపండు పులిహోర అవ్వచ్చు. ఎందుకంటే నేను, మా ఆయన, మా బుడ్డోడు కూడా తింటాము అనమాట. అందుకని పులిహోర ఖచ్చితంగా చేస్తాం. మా ఇంట్లో పండగ స్పెషల్ ఇది.